Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, 2025 September 2nd Tuesday evening 5:30 PM కి సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ ఫస్ట్ ఓడే మ్యాచ్ హెడింగ్లీ లీడ్స్ యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్ లో ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ రన్స్ అనేది వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ టూ టీమ్స్ యొక్క లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే ఇంగ్లాండ్ మీదన సౌత్ ఆఫ్రికా టీమ్ నే 6 టైమ్స్ గెలుచున్నారు, 4 టైమ్స్ ఇంగ్లాండ్ టీమ్ లాస్ అయ్యి ఉన్నారు. అండ్ ఈ ఓడిఐ సిరీస్ చూసుకుంటే ఈ సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ లో 3 ఓడిఐ మ్యాచెస్ జరుగుతాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ ఓడిఐ మ్యాచెస్ అన్ని కూడా ఇంగ్లాండ్ హోమ్ గ్రౌండ్ లో కాబట్టి ఇంగ్లాండ్ టీమ్ కే ఎక్కువ ఫేవర్ అయితే ఉంటుంది. సో చూద్దాం ఇంగ్లాండ్ టీమ్ ఈ ఓడిఐ సిరీస్ లో ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది. ఇక ఇంగ్లాండ్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ ఓడిఐ సిరీస్ వెస్టిండీస్ మీదన బ్యాక్ టు బ్యాక్ గెలిచి సిరీస్ అయితే తగ్గించుకున్నారు. అండ్ ఇంగ్లాండ్ టీం రీసెంట్ గానే ఇండియా టీమ్ తో టెస్ట్ సిరీస్ ఆడున్నారు. అండ్ ఇదే ఇంగ్లాండ్ వెన్యూస్ లో 100 బాల్స్ కూడా ఆడున్నారు. సో దీన్ని బట్టి వీళ్ళ ప్లేయర్స్ అందరికీ కూడా వీళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అయితే చాలా ఉంటుంది. అండ్ ఈ ఓడిఐ ఫార్మాట్ కి వీళ్ళు న్యూ కెప్టెన్ హరి బ్రూక్ అయితే కెప్టెన్సీ చేయబోతున్నారు. సో అతని నుంచి ఎలాంటి ప్లాన్స్ అండ్ ఎలాంటి ఎఫర్ట్స్ వస్తాయనేది ఈ ఓడిఐ సిరీస్ లో చూడొచ్చు. అండ్ వీళ్ళ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా వీళ్ళ రీసెంట్ మ్యాచెస్ లో మంచి ఫామ్ లో ఉన్న ప్లేయర్స్ నే ఈ ఓడిఐ సిరీస్ కి తీసుకువచ్చారు. సో వీళ్ళ ఫస్ట్ ఓడిఐ ఎలా ప్లే చేస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. ఇక ఇంగ్లాండ్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే టామ్ బంటన్, జాస్ బట్లర్ అండ్ హరి బ్రూక్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ అండ్ రెహనా అహ్మద్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఇంగ్లాండ్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా పర్ఫెక్ట్ బ్యాటింగ్ లైనప్ అయితే బానే ఉంది. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ నే కొద్ది వీక్ అయితే కనిపిస్తున్నారు. సో చూద్దాం వీళ్ళ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ లో ఎలా ప్లే చేస్తారనేది. ఇక సౌత్ ఆఫ్రికా చూసుకుంటే వీళ్ళు రీసెంట్ గానే ఆస్ట్రేలియాని ఫస్ట్ ఓడిఐస్ లో ఓడించి సిరీస్ ని అయితే గెలుచుకున్నారు. ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీం ని ఆస్ట్రేలియాలో ఓడించడం అంత ఈజీ అయితే కాదు. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ ఈ రోజు ఈ మ్యాచ్ లో ఈ సౌత్ ఆఫ్రికా టీం కి ఉంటుంది. అండ్ ఈ రోజు మ్యాచ్ లో కూడా వీళ్ళు లాస్ట్ ఆస్ట్రేలియాతో ఏ ప్లేయర్స్ తో అయితే ఆడారో అదే ప్లేయర్స్ తో ఇంగ్లాండ్ టీం మీద కూడా ఈ ఓడిఐ సిరీస్ ని గెలవడానికి అయితే వచ్చేసారు ఈ సౌత్ ఆఫ్రికా టీం ప్లేయర్స్. సో ఈ గ్రౌండ్స్ లో ఎలాంటి ప్లాన్స్ అండ్ ఎలాంటి ఎఫర్ట్స్ తో ఈ సౌత్ ఆఫ్రికా బౌలర్స్ అండ్ బ్యాటర్స్ వస్తారనేది చూద్దాం. ఇక ఈ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే ఎడెన్ మర్క్రమ్, బవుమా అండ్ స్టబ్స్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే లుంగిగిడి అండ్ రబాడా నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ సౌత్ ఆఫ్రికా కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకున్న వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా వీళ్ళు లాస్ట్ ఓడిఐ సిరీస్ లో మంచిగా రాణించారు. సో మళ్ళీ అదే బౌలర్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో కూడా వస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో ఎలాంటి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ చేస్తారనేది చూద్దాం. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే హెడింగ్లీ లీడ్స్ యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 251 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 227 ఉంది. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 300+ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ వెన్యూ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కి కూడా ఒకేలా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ పేస్ బౌలర్స్ కి స్వింగ్ ఉంటుంది, స్పిన్ బౌలర్స్ కి యావరేజ్ టర్న్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు బోటింగ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 290-300 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ఇంగ్లాండ్ టీం టాస్ గెలిచి బ్యాటింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనలిసిస్ ప్రకారం ఈ రోజు ఇంగ్లాండ్ టీం కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.